ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుడు నీ జీవితంలో ఎన్నో ఉపకారములను మేలులను చేసి ఉంటాడు కదా. మరి వాటిని నీవు మర్చే వ్యక్తిగా ఉన్నావా, లేక వాటిని బట్టి ప్రభువుని స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? నీ అనారోగ్యంలో ప్రభు నిన్ను స్వస్థపరిచారు, ఆర్థిక ఇబ్బందుల్లో నీకు సమృద్ధినిచ్చారు, నీ ప్రతి వ్యతిరేక పరిస్థితి నీకు అనుకూలంగా మార్చారు, నీ దుఃఖ సమయంలో నీకు తోడుగా ఉన్నారు. అన్నింటికి నుంచి నిన్ను ఈరోజు సజీవ లెక్కలో ఉంచారు. మరి ఇన్ని రకాల ఉపకారములు నీవు ఆయన యొద్ద నుండి పొందుకుంటూ కూడా ప్రభు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావా, లేక ఎల్లవెళ్ళ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీ పరిశీలన చేసుకో. ప్రభు నీకు చేసిన ఉపకారములను ప్రతిగా ఆయన నీ నుండి ఏమీ కోరుకోడు, కానీ నీవు హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించాలని మాత్రం కోరుకుంటున్నాడు. నువ్వు ఇచ్చే బలులు, అర్పణలు ఇవేవి కూడా ప్రభుని సంతోషపెట్టలేవు, కానీ నీవు ఆయన మాటకు లోబడితే మాత్రం ప్రభు ఎంతగానో సంతోషిస్తారు. ఆయన నీకు ఇచ్చిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చి అనేకులను ప్రభు కొరకు సంపాదించాలి.